హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఈరోజు ఈ వీడియోలో మనమైతే కేకేఆర్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. స్క్వాడ్ అనాలిసిస్, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంది, బెంచ్ స్ట్రెంగ్త్ ఏముంటుంది, వాళ్ళ ప్లాన్స్ ఏముంటాయి. సో మన వీడియో ప్యాటర్న్ చూసినా మనం పవర్ ప్లే చూస్తే కనుక మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ని డివైడ్ చేస్తూ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉంటాం. అండ్ రీసెంట్గా అయితే ఒక పోస్ట్ చూశాను. ఆల్రెడీ మన ఛానల్ వీడియో కూడా ఉంటుంది, షార్ట్ వీడియో. సో కొద్దిగా చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏంటంటే కేకేఆర్ 2008 ఏదైతే జెర్సీ ఉందో ఆ జెర్సీని రిప్లికేట్ చేస్తూ ఒక న్యూ జెర్సీని తయారు చేశారు. వాళ్ళైతే హోమ్ గ్రౌండ్లో కాకుండా అంటే అవే గ్రౌండ్లో ఆడినప్పుడు వాళ్ళు బ్లాక్ కలర్ ఏదైతే 2008 జెర్సీ లాగానే ఉంది. రింకు సింగ్ అయితే సేమ్ అట్లాంటి జెర్సీ వేసుకొని ఏదో పోస్ట్ అయితే కనిపించింది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఒకవేళ ఆ జెర్సీ అయ్యి ఉంటే మాత్రం చాలా చాలా బాగుండేది అనిపించింది. బట్ చాలా సిమిలర్ అయితే ఉంది కాబట్టి కేకేఆర్ ఫ్యాన్స్ అయితే మంచిగా నచ్చింది నాకు. ఈ మెయిన్ది అయితే పర్పుల్ దానికంటే బ్లాక్ కలర్ జెర్సీ అయితే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికైనా నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. సో లేట్ చేయకుండా అయితే స్క్వాడ్ అనాలిసిస్ అయితే చేయబోతున్నా. అండ్ పవర్ ప్లే బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక మనకి ఎట్లాగో నరేన్ ఉన్నాడు, సునీల్ నరేన్ అండ్ ఆల్సో గుర్బాజ్ ఆర్ డికాక్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ చేయబోతున్నారని చెప్పవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే గుర్బాజే ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే ఇద్దరిట్లో చూసుకుంటే కనుక ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మంచిగా వర్కౌట్ అయింది. లాస్ట్ సీజన్ అయితే సాల్ట్ అద్భుతంగా ఆడాడు, బట్ ఇప్పుడు సాల్ట్ లేడు కదా. సో నరేన్ అండ్ గుర్బాజ్లు ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. గుర్బాజ్ ఫామ్ కొద్దిగా డిప్ ఉన్నా సరే తను కేకేఆర్కి ఆడినప్పుడు చాలా సాలిడ్గా ఆడినాడు కాబట్టి ఖచ్చితంగా గుర్బాజ్కి అయితే మంచి అవకాశాలు వస్తాయి. అండ్ డికాక్ రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్ అంత గొప్ప, అసలు ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడడం లేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే గుర్బాజ్ అండ్ సునీల్ నరైన్లు అయితే అద్భుతంగా ఆడతారు. నరైన్ అయితే లాస్ట్ సీజన్ అయితే తను వంటి చేతిలో మ్యాచ్లను అయితే గెలిపించాడని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ అయితే చాలా మంచి పవర్ హిట్టింగ్ అయితే చేయబోతున్నారు. ఎస్పెషల్లీ నరైన్ కనుక సెట్ అయితే కేకేఆర్ లాస్ట్ సీజన్ ఏది చేసిందో అదే రిపీట్ చేయబోతున్నారని చెప్పొచ్చు. అండ్ వన్ డౌన్లో చూసుకుంటే కనుక వెంకటేష్ అయ్యర్ వస్తాడు, ఇంకో లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి మ్యాక్సిమం గుర్బాజే ముగ్గురిట్లో ఆడే అవకాశం ఉంది. అండ్ పవర్ ప్లేకి మనం ఇస్తున్న మార్క్స్ అయితే 10/10 అనేది చెప్పొచ్చు. వీళ్ళు ముగ్గురు అద్భుతమైన ఫామ్లో ఉంటారు. వెంకటేష్ అయ్యర్ అయితే లాస్ట్ సీజన్ నుంచి ఒక మెచ్యూర్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు కాబట్టి తను ఓపెనింగ్ కూడా చేస్తాడు కాబట్టి ఒకవేళ తొందర వికెట్ పడ్డా ఒక ఓపెనర్ లాగానే కన్సిడరేషన్ చేయాలి వెంకటేష్ అయ్యర్ని. కాబట్టి మంచి పవర్ ప్లే అయితే కేకేఆర్కి ఉందని చెప్పొచ్చు. మిడిల్ ఓవర్ విషయానికి వస్తే కనుక మనకి అజింక్య రహానే ఈ సీజన్ అయితే కెప్టెన్సీ చేయబోతున్నారు. మీరు చూస్తే కనుక కేకేఆర్ అందరు ప్లేయర్స్ని మ్యాక్సిమం వాళ్ళ ప్లేయర్స్ అందరినీ తెచ్చుకున్నారు. ఒక కెప్టెనే బయటికి పంపించేశారని చెప్పవచ్చు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, దాని గురించి చెప్పట్లేం లేదు. బట్ చూస్తే కనుక రహానే ఇప్పుడున్న క్రికెట్కి ఎలా ఎమర్జ్ అవుతాడు, ఎంత ఎఫెక్టివ్గా తన మీద ప్రెషర్గా అనిపిస్తుందా, కెప్టెన్షిప్ భారం ఏమైనా ఉంటుందా, అంత ఫ్రీ ఆఫ్ మైండ్ తోటి ఆడగలుగుతాడు చూసుకోవాలి. బట్ కేకేఆర్ చూస్తే కనుక చాలా పాజిటివ్ రాహానే ఉంటాడు. ఎందుకంటే చెన్నైలో ఆడినప్పుడు కూడా, అంటే చెన్నై తరపున ఆడినప్పుడు కూడా కేకేఆర్కి వచ్చినప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్లు అయితే ఆడిండు. సో అది మైండ్లో ఉంటుంది. ఖచ్చితంగా ఈడెన్ గార్డెన్స్లో రహానే మంచి పర్ఫార్మెన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో ప్లేయర్ చూస్తే కనుక రఘువంశీని కూడా ఆడించే అవకాశం ఉంది. వాళ్ళు లాస్ట్ సీజన్ కూడా మిడిల్ ఓవర్స్లో ఆడించారు. ఒకవేళ తొందర వికెట్లు పడ్డా రఘువంశీని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో ప్లేయర్ చూసుకున్నా మనకి రమన్దీప్ కూడా మిడిల్ ఓవర్స్లో ఆడే అవకాశం ఉంది. వీళ్ళు ముగ్గురు చూస్తే కనుక మిడిల్ ఓవర్స్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. బట్ ఎంతైతే ఫైర్ పవర్ టాప్ ఆర్డర్లో ఉందో ఆ ఫైర్ పవర్ కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది మిడిల్ ఓవర్స్. సో మనమైతే 9/10 అయితే ఇస్తున్నామని చెప్పొచ్చు మిడిల్ ఓవర్స్కి. ఓవర్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక మనమైతే 10/10 ఇచ్చేయచ్చు కేకేఆర్కి. ఎందుకంటే రింకు అండ్ మనం చూసుకుంటే కనుక రసెల్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒక్కరి క్లిక్ అయినా 6ల వర్షం అని చెప్పవచ్చు. సో నో డౌట్ ఉంది మనకి దగ్గర 10 to 15 రన్స్ ఈజీగా మనకి 15 to 20 ఓవర్స్ మధ్యలో కేకేఆర్కి వచ్చేస్తాయి. సో మనమైతే 10/10 అయితే ఇచ్చేస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. టాప్ ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్లో కొద్దిగా సాలిడిటీ కనిపించాలి. అంటే ఒక ప్లేయర్ కాకపోయినా ఒక ప్లేయర్ చాలా సాలిడ్గా ఆడాల్సి వస్తుంది.
టాప్లో ఉండే ప్లేయర్ ఇన్నింగ్స్ మొత్తం ఆడడానికి ట్రై చేయాలి. డెత్లో మంచి ఫైర్ పవర్ ఉంది. సో ఓవరాల్గా చూసే బ్యాటింగ్ అయితే మనం 10/10 ఇవ్వచ్చు కేకేఆర్కి అయితే. అండ్ పవర్ ప్లే విషయానికి వస్తే కనుక బౌలింగ్ విషయానికి మనకి ఇక్కడ కేకేఆర్ కొత్త ప్లేయర్లని చూడాల్సిన అవసరం ఉంది. హర్షిత్ రాణా అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్కి తనైతే మంచి వెల్కమ్ అయితే లభించింది. ఒక పాజిటివ్ ఇంటెంట్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా బౌలింగ్లో కూడా. వైభవ్ అరోరా కూడా ఇద్దరు కూడా మంచి బౌలింగ్ వేయగలరు పవర్ ప్లేలో. లాస్ట్ టైం మిచెల్ స్టార్క్ ఉన్నాడు, వాళ్ళకి హెల్ప్ అయిందని చెప్పవచ్చు ఎక్కడ అంటే ప్లే ఆఫ్స్లో. బట్ ఇప్పుడైతే చేతన్ సకారియన్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఉమ్రాన్ మాలిక్ని అయితే ఆప్షన్లో తెచ్చుకున్నారు, బట్ ఉమ్రాన్ మాలిక్ అయితే రూల్డ్ అవుట్ అయిపోయాడు ఇంజురీ వల్ల. చేతన్ సకారియా మంచి యంగ్స్టరు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి కొద్దిగా స్వింగ్ లభిస్తుంది, మంచి ప్రాస్పెక్ట్ అని చెప్పొచ్చు. చేతన్ సకారియా రావడం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. తను ఎంత మంచి ఫామ్లో ఉన్నాడు చూసుకోవాలి. తను మంచి డెత్ ఓవర్స్లో కూడా మంచి బౌలింగ్ వేయగలడు కాబట్టి ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. పవర్ ప్లే విషయానికి వస్తే కనుక నేనైతే 8/10 ఇస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా ఇన్ఎక్స్పీరియన్స్ కూడా కనిపిస్తుంది. ఒక ఇంటర్నేషనల్ బౌలర్ని మిస్ అవుట్ అవ్వాల్సిందే పవర్ ప్లే బౌలింగ్లో అయితే కేకేఆర్. అండ్ మిడిల్ ఓవర్స్ విషయానికి వస్తే కనుక మిడిల్ ఓవర్స్ కేకేఆర్ మొత్తం మ్యాచ్ని టర్న్ చేసే బౌలర్స్ అయితే ఉన్నారు. వరుణ్ చక్రవర్తిని అయితే మ్యాక్సిమం మనం చూస్తే కనుక నైట్ టైంలో జరుగుతాయి కదా, అన్ని నైట్ మ్యాచెస్ కాబట్టి ఖచ్చితంగా పిక్ చేయడం వరుణ్ చక్రవర్తిని అండ్ నరేన్ని చాలా కష్టము. ఇక్కడ ఒకవేళ మంచి స్కోర్ కానీ కేకేఆర్ పుట్టప్ చేసి వీళ్ళని మాత్రం కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఆపోజిట్ టీంకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. వరుణ్ చక్రవర్తి నరైన్లే మొత్తం మ్యాచ్ని డిసైడ్ చేస్తారు వాళ్ళు. 6 to 15 ఓవర్స్లో వీళ్ళే కంట్రోల్ చేసే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం 10/10 కేకేఆర్ బౌలింగ్ ఇచ్చేయచ్చు. ఒకవేళ ఇంజురీ అయితే కానీ కొద్దిగా వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అని అనిపిస్తుంది. కానీ మిడిల్ ఓవర్స్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. రసెల్ కూడా 1 to 2 ఓవర్స్ వేయచ్చు. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. స్పెన్సన్ జాన్సన్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మంచి మిడిల్ ఓవర్స్ అయితే ఉండబోతున్నాయి. మనమైతే 10/10 ఇస్తున్నాము. అండ్ డెత్ ఓవర్స్ విషయానికి వస్తే కనుక డెత్ ఓవర్స్లో మ్యాక్సిమం నాకు తెలిసి రసెల్ని ట్రై చేస్తారు. సకారియా ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు అండ్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో కూడా వాళ్ళకి ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉంటాడు. అండ్ ఆల్సో మీరు చూస్తే కనుక ఆండ్రూ నోకియా కూడా కొద్దిగా ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ తను ఐపీఎల్లో ఎక్కువ రన్స్ ఇస్తాడు కాబట్టి అంతా ట్రై చేయకపోవచ్చు. బట్ ఓవరాల్ బౌలింగ్ చూసినా చాలా సాలిడ్ ఉంది. స్పిన్ని కనుక ఒకవేళ అటాక్ చేయగలుగుతాయి కనుక ఒకవేళ వాళ్ళు స్పిన్నర్స్ ఫెయిల్ అయిన రోజు మాత్రమే కేకేఆర్ ఓడిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పిన్ ఫెయిల్ అయ్యే అవకాశం అయితే నాకు కనిపిస్తలేదు. రసెల్, నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తిలు కీ బౌలర్లుగా ఉండబోతున్నారు. దానికి తోడు వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు వికెట్ టేకర్స్. వాళ్ళు రన్స్ ఇచ్చిన వికెట్లు తీస్తారు కాబట్టి టోటల్గా చూసిన బౌలింగ్ అయితే 10/10 ఉంది. సో ఓవరాల్ బ్యాటింగ్ బౌలింగ్ అయితే మనమైతే 10/10 ఇవ్వచ్చు. మంచి బౌలింగ్ అటాక్, మంచి బ్యాటింగ్ అటాక్ ఉంది. కెప్టెన్సీ విషయంలోనే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. రహానే చాలా డేస్ తర్వాత మళ్ళీ ఐపీఎల్ కెప్టెన్సీ చేయబోతున్నారు. తన లీడర్షిప్ ఏ విధంగా ఉంటుందో కొద్దిగా చెక్ చేసుకోవాలి. బట్ మీరు గమనించాల్సిన ఏంటంటే మనం బీజీటీకి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు బీజీటీని ఎక్కడ 36కి ఆల్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లు గెలిపించి అక్కడ కూడా యంగ్స్టర్సే రోహిత్, విరాట్ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు లేకపోయినా, బుమ్రా లేకపోయినా అక్కడ బీజీటీ సిరీస్ని గెలిచి తీసుకొచ్చినాడు రహానే. కాబట్టి నాకైతే ఎట్లాంటి డౌట్ లేదు. ఓన్లీ ఐపీఎల్లో తన కొద్దిగా రికార్డు బాగాలేదని చెప్పచ్చు. బట్ ఓవరాల్లో చూస్తే కనుక అద్భుతమైన కేకేఆర్ ఉంది. ప్లే ఆఫ్స్కి టిక్ మార్క్ చేసేయచ్చు నేనైతే చెప్తున్నాను. ప్లే ఆఫ్స్కి అయితే ఖచ్చితంగా కేకేఆర్ అయితే రాబోతుందని చెప్పొచ్చు. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో ఇంత మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం, సపోర్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో కేకేఆర్ ప్లేయింగ్ 11 మీకు అనిపించేది ఏంటిది, అండ్ ఆల్సో ప్లే ఆఫ్స్కి వెళ్తుందా లేదా, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. Thank you.